హాయ్ హలో వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. నేను మీ పరిటాల మూర్తి. సో 24 గంటల్లో అల్లు అర్జున్ అరెస్ట్ జరిగింది. అలాగే జైల్ అనేది కూడా జరిగింది. అలాగే బెయిల్ కూడా మంజూరైంది. సో అర్ధరాత్రి జైల్లో ఉన్నా కూడా తెల్లారి బెయిల్ మీద రిలీజ్ అయ్యి ఇంటికి వచ్చారు. సో ఈ నేపథ్యంలో అసలు ఏం జరిగింది తెర వెనుక? నిజంగా చాలా సోషల్ మీడియాలో చాలా అనుమానాలు అనేవి వస్తూనే ఉన్నాయి. అసలు ఏం జరిగింది అనేది ఈరోజు మనం డిస్కస్ చేయడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ రామదుర్గం మధుసూదన్ గారు ఉన్నారు. ఆయన పలకరించి అసలు ఏం జరిగింది ఆ 24 అవర్స్ అనేది మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, అల్లు అర్జున్ 24 గంటల్లో మార్నింగ్ అరెస్ట్ చేశారు, జైలు అన్నారు, జైలు తీసుకెళ్లిన తర్వాత గాంధీ హాస్పిటల్ చెకింగ్, దాని తర్వాత మళ్ళా కోర్టు, నాంపల్లి కోర్టుకి వెళ్ళారు, కోర్టు నుంచి మళ్ళీ హైకోర్టుకి వెళ్ళి క్వాష్ పిటిషన్ ఏదో వేశారు, అక్కడ తీర్పు ఉత్కంఠ 4:30 కల్లా తీర్పు వచ్చింది, బెయిల్ వచ్చింది. అసలు ఏంటి సార్ ఈ సినారియో అనేది? అసలు ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చింది? ఇదేమన్నా రాజకీయ కుట్ర? రాజకీయ కుట్రని కాదు, కానీ ఒక రియల్ స్టార్కు రియల్ ఇన్సిడెంట్స్ ఎలా ఉంటుందో గవర్నమెంట్ ఒకసారి రుచి చూపించింది అని నేను అనుకుంటున్నా. ఏకంగా గవర్నమెంటే నేను ఎందుకు అంటున్నానంటే, ఈ నేపథ్యంలోన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలోన ఢిల్లీలో ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఆయన ఏమన్నారంటే, సినిమా స్టార్లు అంటే ఏంటి, పైనుంచి దిగొచ్చిన వాళ్ళు ఏమైనా దేశానికి త్యాగం చేస్తున్నారా, సేవ చేస్తున్నారా, వాళ్ళు యాక్ట్ చేసేందుకు డబ్బులు తీసుకుంటున్నారు, డబ్బులు పెట్టి సినిమా తీస్తున్నారు, చూసినందుకు ఆడియన్స్ చూసినందుకు వాళ్ళు డబ్బులు వచ్చేస్తున్నాయి. దేర్ ఎండ్స్ ది మ్యాటర్. ఇక్కడ ఇంక ఏముంది, వాళ్ళ గొప్పతనం ఏముంది? అయినా అల్లు అర్జున్ గారు అంత గొప్ప స్టార్ అయ్యింది, గ్యాదర్ అవుతుంది మాసం తెలిసి కూడా అక్కడ ఎందుకు వెళ్ళారు, వెళ్ళి చేతులు ఎందుకు ఇట్లా ఊపారు? మళ్ళీ అది అతను తప్పు కదా, చట్టం ముందు అందరు సమానులే, వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటారు అని ఆయన అన్నారు. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు అనుకున్నంత ఈజీగా అక్కడ ఇన్సిడెంట్ జరిగిందా? అసలు బన్నీ అక్కడ రావడం, ఆయన ఏమన్నాడు, ఈరోజు మీడియాతో ఒక మాట అన్నాడు, నేను మొన్న ఏదో కొత్తగా ప్రాక్టీస్ మొదలు పెట్టలేదు, గత 20 ఏళ్ళుగా నా సినిమాలు నేను థియేటర్లో చూడడం నాకు అలవాటయ్యా, ఆ అలవాటు ప్రకారం నేను వచ్చాను, సరిగ్గా నిర్వహించుకోలేకపోయిన బాధ్యత ప్రభుత్వాన్ని పట్టుకొని నా పైన తోసేస్తే ఎలా అని ఆయన అంటాడు. అంటే ఇప్పుడు క్రేజ్ పెరిగే కొద్దీ, మీరు 20 సంవత్సరాలుగా సినిమా చూడండి, నష్టం లేదు. మీ క్రేజ్ ఇప్పుడు నేషనల్ వైజ్ అయింది. మొన్న బీహార్ పట్నాలో చూశారు, మీకు ఎంత ఫాన్ ఫాలోయింగ్ ఉందనేది చూశారు. అలాగే మన కేరళ వెళ్ళినప్పుడు కూడా అల్లు అర్జున్ చూడటానికి ఎరగబడిపోయారు. అలాంటిది మీరు హైదరాబాద్ లో ఒక కామన్ థియేటర్ లో ప్రీమియర్ షో, కామన్ థియేటర్ 9:30 ఇట్ ఇస్ నాట్ ఎ కామన్ థియేటర్. కామన్ థియేటర్ సంజయ్ థియేటర్, సంజయ్ థియేటర్ దానికి ఉన్న స్పెషాలిటీ దానికి ఉంది. అదే మల్టీప్లెక్స్ కాదు, సెలబ్రిటీస్ అందరూ ఆ థియేటర్ కి వెళ్తారన్న ఒక పేరు ఉంది. ఓకే, ఆ థియేటర్ కి ఆయన వెళ్ళాడు. ఉంటుంది సార్, అదేంటంటే ప్రేయర్ గా నేను వస్తున్నా పలానా చెప్పాడు అని ఉండాలి కదా. ఏసీపీకి ఇచ్చిన అక్నాలెడ్జ్మెంట్ హైకోర్టులో చూపించారు కదా. చూపించినా కూడా సార్, మీరు కార్ టాప్ పైకి ఎక్కి ఇలా జనాలు అని కదా మీ అక్కడ అందరూ పోలీస్ కానిస్టేబుల్స్ వాళ్ళందరూ అక్కడ ఉన్నారు. అందరూ వదిలిపెట్టండి, ఆయన చెయ్యి ఇట్లా అన్నప్పుడు, వద్దు సార్ మీరు కిందకి దిగండి, లేదు సార్ మాపు ఎక్కువైపోయింది మీరు వాపస్ వెళ్ళిపోండి అని చెప్పడానికి ఏమైంది? అప్పుడు వాళ్ళకు ఎవరున్నారంటున్నా అదే అక్కడ ఉన్నారు కదా, ఉన్న కొంతమంది కొంత క్రౌడ్ క్లియర్ చేయడానికి సరిపోతుంది కదా. అవునండి, ఎక్కి చెయ్యి ఇవ్వడం కరెక్ట్ అంటున్నారు. కరెక్ట్ అని చెప్పట్లేదు. నేను అనేది ఏంటంటే, అలా చేయడం వల్లే ఇది జరిగిందన్న భావన మీలో ఉన్నప్పుడు అలా చేయకుండా నివారించాల్సిన బాధ్యత కూడా మీకు ఉంది కదా అంటున్నాను నేను. బాధ్యత ఉంటుంది సార్. ఇక్కడ ఒకటి నేను చెప్తాను సార్, అల్లు అర్జున్ వలన ఈ ఇన్సిడెంట్ జరిగింది అని మీరు ఆరోపించడంలోనే మీకు అందం ఉండొచ్చు, ఆనందం ఉండొచ్చు, దాన్ని కాదని చెప్పాలి. కానీ నేను అనేది ఒకటే, అక్కడ అతనిది ఒక ఇర్రెస్పాన్సిబుల్ గా అని అనుకుంటే ఏంటంటే, నాకు అనిపించిందల్లా ఆయన ప్రీమియర్కు రాకుండా ఏదో మార్నింగ్ షోకి వచ్చింటే బాగుండేదేమో అని. కాకపోతే రేవంత్ రెడ్డి గారు అన్నది ఏంటంటే, మీరు సినిమాకి వచ్చారా, చూసారా, కార్లు వెళ్ళిపోయారా, ఇబ్బందే లేదు, మీరు టాప్ పైకి ఎక్కి అందరికి ఫ్యాన్స్ కి ఇలా అంటం వల్లే బాల్కనీలోంచి కొంతమంది చూస్తున్నారు, వాళ్ళు తోసేస్తే బాల్కనీ నుంచి పడిపోతారు. అవునండి, ఇలాంటి ఇన్సిడెంట్ జరుగుతాయి కదా. ఆ మాత్రం కామన్ సెన్స్ ఉండాలి. ఆ ఇన్సిడెంట్ జరిగింది ఎప్పుడు? ఆయన బాల్కనీలో తన కుటుంబంతో కూర్చొని సినిమా చూస్తున్నప్పుడు అక్కడ కింద ఎక్కడో జరిగినట్టు ఇన్సిడెంట్కు ఈయన ఎలా బాధ్యులు అవుతారు? ఆయన వచ్చినప్పుడే వాళ్ళ ప్రైవేట్ సెక్యూరిటీ బౌన్సర్లు గేట్ తోసినప్పుడు చాలా క్లియర్గా విజువల్స్ ఉన్నాయి. ఆమె భర్త నుంచి వేరు పడిపోయి పిల్ల గేటు పక్కకు వచ్చినప్పుడు వాళ్ళు గేటు దగ్గర ఆనుకుని ఉన్నారు, ఆ కట్అవుట్ దగ్గర.
ఆ కట్అవుట్ దగ్గరికి ఎవరైతే ప్రైవేట్ సెక్యూరిటీ బౌన్సర్లు వీళ్ళంతా వచ్చి అల్లు అర్జున్ వస్తున్నాడు అన్నారో, మాస్గా అదిగో అటు అల్లు అర్జున్ వస్తున్నారని వీళ్ళంతా ఆ గేట్ తోసుకుని మరి పరిగెత్తారు. అందుకని పండి. నేను ఇది ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను సార్. మీరు ఇలాగ అన్నారు కదా, సో పుష్కరాలు జరిగినాయి మనకి, మీకు గుర్తుంది కదా, తెలుసు. 10 ఏళ్ళ చంద్రబాబు నాయుడు 23 మంది చచ్చిపోయారు కదా. అవును. ఆ టైంలో చంద్రబాబు వచ్చి గేట్లు మూసేసి ఒక్కసారిగా గేట్లు తెరవడం తప్పనే అన్నారుగా అందరూ కూడా. అందులోనూ కుట్ర ఉంది. చెప్పండి. ఏంటి, షూటింగ్ బాగా రావాలని, అక్కడ షూటింగ్ జనాలు ఉండాలని, అప్పటిదాకా వాళ్ళని వెళ్ళనివ్వకుండా ఈయన వచ్చాక ఒక్కసారి గేటు తెరవడం అనేది అక్కడ తప్పు. అదే కదా నేను ఇక్కడ అలా కాదు కదా. అల్లు అర్జున్ వచ్చేదాకా గేట్లు మూసేసి సినిమాలు కాకుండా కాదు కదా. ఆయన ఆ టైంకి వచ్చాడు, లోపలికి వెళ్ళాడు. నేను చెప్తాను సార్, అల్లు అర్జున్ వచ్చాకే ఆ ప్రైవేట్ సెక్యూరిటీ రావడం, బౌన్సర్లు రావడం, వీళ్ళంతా కూడా అల్లు అర్జున్ వచ్చాడని ఎగబడటం వల్ల జరిగింది. ఒకటి సార్, ఇవన్నీ కాదండి, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈయన ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాడు, నేను వస్తున్నాను, మీరు రావద్దండి, మీరు రావద్దండి, మేము సెక్యూరిటీ ఇవ్వలేము, ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ ఫర్ అస్, డోంట్ కమ్ అని చెప్పడము, లేదా అతని హౌస్ అరెస్ట్ చేయడం. ఎన్ని సందర్భాల్లో పోలీసులు హౌస్ అరెస్ట్ చేయరండి? ధర్నా జరుగుతుంటే ఎమ్మెల్యేలను బయటకు వెళ్ళకుండా హౌస్ అరెస్ట్ చేయరా? అలా చేయొచ్చు కదా. దెర్ ఈజ్ ఎవ్రీ వే టు డూ దిస్. నేను అల్లు అర్జున్ వెనకేసుకు రావట్లేదు. నేను అనేది ఏంటంటే తప్పు మొత్తం అతనిదే కాబట్టే మేము అతన్ని కూర్చోపెడుతున్నాం అనేది తప్పు. నేను చెప్తాను సార్ దీనికి. మీరు అన్నారు పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాము వస్తున్నాము అని. ఓకే, మీరు కామ్ గా థియేటర్కి వచ్చారా, సినిమా చూసారా, వెళ్ళిపోయారా అంటే తప్పలేదు. రేవంత్ రెడ్డి గారు స్పెసిఫిక్ గా చెప్పారు ఇది. అక్కడ మీరు కామ్ గా వెళ్ళిపోయి ఉంటే గొడవ ఉండేది కాదు. బన్నీ ఇలా అందరికి ప్రేక్షకులు అందుకని జనాలు తొక్కిసలాట జరిగింది. జనాలు కేవలం ఇలా అన్నందుకు కాదండి, ఆయన చూసినప్పుడే వాళ్ళకు ట్రిగర్ అయింటుంది. వాళ్ళకి అసలు ఆయన రావడం తప్పని చెప్పు నువ్వు, అంతేగాని నువ్వు వచ్చి వెళ్ళిపోయి ఉండొచ్చు కదంటే ఆయన వస్తేనే కదా జరిగిందంత. అది కాదు, నిజంగా మనకు బాధ్యత ఉంటే నువ్వు రాకూడదురా నాయన. ఎందుకంటే అక్కడ అంతమంది జనాలు ఉన్నారు, ఈ టైంలో నువ్వు రావడం వల్ల ఇంకా అది ఎక్కువ అవుతుంది. కాబట్టి నువ్వు రాకుండగా నెక్స్ట్ డే ఏదో మార్నింగ్ షోలో ఏదో వచ్చింటే కనుక బాగుండేది అని చెప్తే ఒక లాజిక్ ఉంటుంది. కానీ నువ్వు రావడం వల్ల ఇలా అయింది, నువ్వు రావడం వల్ల కూడా కాదు, నువ్వు చెయ్యిలా అనడం వల్ల అయింది. ప్రభుత్వ వైఫల్యం వల్లే జరిగింది అంటారా? ప్రభుత్వ వైఫల్యం అని కాదు, ఇక్కడ ఏంటంటే చాలా కథనాలు వినిపిస్తున్నాయండి. చెప్పండి. ఇక్కడ ఏమంటే పుష్ప సక్సెస్ మీట్ జరిగినప్పుడు అల్లు అర్జున్ సీఎం రేవంత్ రెడ్డి గారి పేరు మర్చిపోయారు. ఆయన ఎవరో సీఎం తెలంగాణ సీఎం అని చెప్పి, అయ్యో నేను పేరు మర్చిపోయాను అని చెప్పి ఎవరో ప్రాంప్ట్ చేస్తే మళ్ళీ శ్రీ రేవంత్ రెడ్డి గారు అని అన్నాం. ఇదంతా కూడా మైక్లో క్యాచ్ అయిపోయి వైరల్ అయిపోవడం వీడియో. బహుశా అంటే కొంతమంది అంటున్నది ఎక్కడో ముఖ్యమంత్రి అనేటువంటి ఒక దెబ్బ. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ రాష్ట్ర ప్రజ అయినటువంటి అల్లు అర్జున్ ఇక్కడే ఇన్నాళ్ళుగా ఉండి, పైగా అతనేమో పైనుంచి దిగొచ్చిన వాడు కాదు, ఢిల్లీ నార్త్ పొలిటీషియన్ కాదు, హీ స్టేట్ పొలిటీషియన్. ఆయన పేరు మర్చిపోవడం ఏంటి అనేది అందరికీ అనిపించే విషయం. అది ట్రిగర్ పాయింట్ అయ్యిద్దేమోనని. సార్ ఇప్పుడు కారణం ఒకటేనండి, దానికి కారణాలు అనేకం. ఇన్సిడెంట్ హోదాలో ఉన్న వాళ్ళు అలా పేరు మర్చిపోయి మళ్ళీ పలికాడు కదా, శ్రీ అని చెప్పి పలికాడు కదా, దానికి హట్ అయిపోయి ఆయన పెద్ద అనుకోను. ఆయన ఏం చెప్పారా మీరు కాకపోతే మీరే అనుకుంటారు. అవుతుంది, అవునే, మళ్ళీ అంత పెద్దవాళ్ళ పేరు మర్చిపోతారా వీళ్ళు? అందుకే మరి జరిగింది. అరెస్ట్ చేశారా? పేరు మర్చిపోవడం వేరు, మైక్ ముందే ఆయన పేరునే మర్చిపోయినా అదేందబ్బా అని ఎవరో ప్రాంప్ట్ ఇస్తే మాట్లాడడం ఎంత అసహ్యంగా ఉంటుంది నిజానికి అనేవాళ్ళు ఉన్నారు. కాకపోతే ఇక్కడ జరిగిందల్లా ఏంటంటే హైకోర్టులో కూడా ఇదే చెప్పారు. మీరు అల్లు అర్జున్ సార్ ఒకటి సార్ నాంపల్లి కోర్టులోనూ జరిగింది, హైకోర్టులోనూ జరిగింది, ఈక్వల్ గా ఎందుకు అక్కడ క్వాష్ పిటిషన్ వేశారు? ఖచ్చితంగా ఇక్కడ 14 రోజులు రిమాండ్ ఇస్తారని వాళ్ళకి తెలుసు కాబట్టి దే నో ఇట్ వెల్. అసలు రిమాండ్ ఇవ్వాలనేదే నేను అనేది. నేను చెప్పేది వినండి, రిమాండ్ ఇవ్వాలి అంటే కనుక ఇప్పుడు ఏదైనా ఒక కేసుకు సంబంధించి కోర్టులో ఏముంటుంది, ప్రొసీడింగ్స్ ఉంటాయి. ప్రొసీడింగ్స్ లో పాత కేసుల్లోన ఏం చేశారు అనేది కూడా లెక్క అవుతుంది. షారూక్ ఖాన్ కేసు ఒకటి, షారూక్ ఖాన్ కేసు గుజరాత్ వడోదరలోన ఆయన ఇలాగే మాస్ ప్రొషన్ తీస్తూ ఈయనలో ఊరికే చేతి రూపాయలు ఆయన తన టీ షర్ట్ విప్పి అవత పడేశాడు. జనాలు వస్తే ఒత్తిడి అయి స్టాంపేడ్ అయినప్పుడు ఆయన ఏం చేయలేదు, సుప్రీంకోర్టు ఓకే అని వదిలేసింది. అలాగే అరుణ్ గోస్వామి విషయంలో కూడా అంతే, అర్ణబ్ గోస్వామి ఆయన కూడా అంతే. ఇదే విషయంగా తీసుకుని లోపల పెట్టి మళ్ళీ బయటకు వదిలేశారు. ఇప్పుడు అర్ణబ్ గోస్వామి కూడా నిన్న టీవీ ముఖంగా ఇదే చెప్పాడు, ఇది ప్రభుత్వం కుట్ర. ఎందుకు అన్నాడు ప్రభుత్వం కుట్ర అని? ఎందుకు ప్రభుత్వం కుట్ర అంటే కేవలం ఫ్రైడే రోజున, శుక్రవారం రోజున అతన్ని అరెస్ట్ చేసి
శనివారం బెయిల్ రానివ్వకుండా చేసి ఆదివారం హాలిడే కాబట్టి సోమవారం బెయిల్ వచ్చేలా చేసి 2.5 రోజులు జైల్లో ఉంచాలన్న ఒక పైశాచిక ఆనందం నాకు కనిపిస్తుంది. ఉద్ధవ్ ఠాక్రే నన్ను అలాగే చేశాడు. అట్లే అని లేదుగా, ఆయన ఆయన బుధవారం గురువారం ఢిల్లీలో ఉన్నాడు, లేదంటే బుధవారం గురువారం అరెస్ట్ చేద్దాం. ఆయన ఎప్పుడైతే ఢిల్లీ నుంచి వచ్చాడో మార్నింగే, అలా అనుకుంటే మీరు అనుకుంటే ఫ్రైడే మధ్యాహ్నం చేయొచ్చుగా. ఆయన అరెస్ట్ మీరు అన్నా కుట్ర చేయాలంటే అనుకుంటే ఆయన అరెస్ట్ చేయాలంటే కనుక సీఎం కేవలం ప్రత్యక్షంగా ఉండి చెప్తేనే కాదు కదా, ఓవర్ ఫోన్ ఆల్సో యూ కెన్ డూ ఎనీథింగ్. Of course అది అదేం కాదని పెద్ద నేను ఇష్యూ అన్నాను. కాదు. అంటే నేను అలా చెప్తున్నది మీరు అన్నట్టు ప్రభుత్వం కుట్ర అని ఆయన అన్నట్టు అయితే ఇట్స్ నాట్ మై ఒపీనియన్. నేను అంటున్నది జనాల మధ్యలో జరుగుతున్నటువంటి చర్చ ఎలా ఉందో అది కూడా మనం ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఏంటంటే ఒకటైతే నిజం సార్, నాకు అనిపించేది ఏంటంటే అల్లు అర్జున్ అక్కడ రావడం అనేటువంటిది ఒక తప్పిదమైతే, స్టాంపేడ్లోనూ వ్యక్తి చనిపోవడం, ఇక్కడ ఇంకా చాలా కారణాలు వస్తాయి. మళ్ళీ అంత గృహిణి అది ప్రీమియర్ షోకు అంతగా అవసరమేముంది? మార్నింగ్ వచ్చి ఉండొచ్చు, లేదా మధ్యాహ్నం వచ్చి ఉండొచ్చు, ఆ రోజే రావాలి. అంత డై హార్డ్ ఫ్యాన్షిప్ ఏంటి అనేది కూడా అభిమానం వెర్రి తలలు వేస్తే ఇలాగే ఉంటుంది వెళ్ళకూడదని అని రూల్ ఏం లేదుగా. నేను వెళ్ళకూడదని అనలా. కొంతమంది కాదు సార్, నేను నేను వెళ్ళకూడదని అనేది. అనలా. అలా వెళ్ళవలసిన అంత అత్యవసరమా అని, అంత అత్యవసరమా అంటే అభిమానం ఎవరి అలా ప్రయారిటీస్ చేస్తుంది. వాళ్ళకు ఉంటాయి సార్. అందుకే సార్ ఎవరి చెప్పేది, ప్రయారిటీస్ అందుకే వాళ్ళకు నేను చెప్పేది అభిమానం వెర్రి తలలు వేసినా కూడా ఇలాగే ఉంటుంది, ఇలాగే ఉంటుంది. సో ఇంకొకటి నేను అనేది ఏంటంటే, ఆయన వచ్చారు ఇప్పుడు అర్జున్ కూడా ఏంటంటే, అల్లు అర్జున్ కూడా ఏంటంటే ఆయనకు చాలా ఎదురు దెబ్బలు తగిలాయి యాక్చువల్గా. అంటే కొంచెం ఆయన సక్సెస్ మోజులో కూడా ఉన్నాడు. ఎందుకంటే మెగా కాంపౌండ్ను కాదనుకొని కాస్త దూరం జరిగిన తర్వాత ఆయనకు దొరికిన అత్యంత హిట్ ఏంటంటే పుష్ప. కేవలం పుష్ప ద్వారా ఆయన లైఫ్ స్పాన్ మొత్తం చేంజ్ అయిపోయింది. నేషనల్ అవార్డు రావడం ఈ సినిమా వల్లనే వచ్చింది. సో హయ్యెస్ట్ కలెక్షన్స్, ఆయన 1000 crores క్లబ్లో చేరడం కూడా దీనివల్లనే. 100 crores క్లబ్ దాటిపోయాడు ఆయన. ఎందుకు? కేవలం పుష్ప సినిమా వల్లనే. సో ఒక మిడీవల్ హీరో, ఒక మామూలు హీరోగా ఉండేవాడు క్రేజీ స్టార్ అయిపోయి ఐకాన్ స్టార్గా మారిపోయిన సందర్భంలోన ఆయన ఏంటంటే, ఓకే నా ఫ్యాన్ మెయిల్ని నేను రక్షించుకోవాలి, వాళ్ళ మధ్యలో నేను ఉండాలి అనేటువంటి ఒక కోరిక ఉండవచ్చు, దాన్ని ఎవరు కాదనరు. కాకపోతే ఇలాంటి సందర్భాలు జరిగినప్పుడు వాళ్ళకు కూడా అర్థమవుతుంది అవును మనం సార్. ఏం ఇప్పుడు చేయాలి, ఏం నేను ఒకటి చేయకూడదు. చెప్తాను సార్. సో ఇందులో ఎంతవరకు నిజమో మీరు కరెక్ట్ చేయండి. ఇప్పుడు దేవరా కూడా ఇదే జరిగింది యాక్చువల్గా. క్యాన్సిల్ ప్రీ చేసి రిలీజ్ ఈవెంట్ అప్పుడు ఇలా తొక్కిసలాట జరుగుతుందేమో అని ముందుగానే ప్రెడిక్ట్ చేసి మరి చెప్పారు. ఎందుకంటే వీళ్ళు సఫిషియెంట్గా పాసులు ఇవ్వడం కానీ, అందరినీ లోపలికి అలౌ చేయడం కానీ చేయట్లేదు. సో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇంతమంది రావచ్చు అని ఒక అంచనా వేశారు. సో అంతకు మించి కూడా రావచ్చు అని చెప్పారు, అందుకనే క్యాన్సిల్ చేసుకున్నారు. సో అలాంటిది ఆ కామన్ సెన్స్తో మీ ముందే జరిగింది. అది జరిగి కూడా ఏదో సంవత్సరాలు అయిపోవాలా, మనం మర్చిపోవాలా. సో మీ కళ్ళ ముందే 2 నెలల క్రితం జరిగింది, అది దసరాలప్పుడు జరిగింది. మీరు డిసెంబర్లో రిలీజ్ చేస్తున్నారు. మనకి ఆ మాత్రం తెలీదా? మనం ఈ టైంలో మనం ప్రీమియర్స్కి వెళ్ళకూడదు, ఈ టైంలో మనం ఒకళ్ళమే కారులోంచి పైకెక్కి ఇలా చెయ్యి ఒప్పుకూడదు, ఈ మాత్రం కామన్ సెన్స్ ఉండదా అనేది నా క్వశ్చన్. అంటే కరెక్టే. ఏమంటే నేను చెప్పేది ఏంటంటే, అల్లు అర్జునే కాదు చాలా మంది హీరోలు కూడా ఆలోచించవలసింది ఏంటంటే, వాళ్ళ ఫ్యాన్ మెయిల్కు మురిసిపోయి వాళ్ళు రెచ్చిపోతుంటే దాని ద్వారా ఆనందం పొందేటువంటి దశను దాటి వాళ్ళని కాస్త బాధ్యతాయుతంగా, ఎందుకంటే వాళ్ళు ఇందాక మీరు చెప్పినట్టు అభిమానాన్ని మనం నిర్వచించలేము, అవును, వాళ్ళ ప్రయారిటీస్ కూడా మనం చెప్పలేము. మరి. మన వాడు బాబు అల్లు అర్జున్ వీరాభిమానని ఆవిడ దగ్గరుండి నీకు ఫస్ట్ షో చూపిస్తానా అని తీసుకొచ్చిందట. సో అదే రిస్క్. Hmm. ఆ కుటుంబం తీసుకున్న హైయెస్ట్ రిస్క్ ఏదైనా ఉందంటే అదే. ఎందుకంటే ఆ అబ్బాయి ఫ్యాన్ కావడం, అందుకోసం నేను తీసుకొస్తున్నానని చెప్పడం అనేది నేననేది కాదు సార్, పెద్ద కష్టం. మామూలుగా అసలు అల్లు అర్జున్ ఆ థియేటర్కి వెళ్ళకపోతే ఈ తొక్కిసలాట జరిగేదే కాదు. ఇలాంటి ప్రీమియర్ షోలు చాలా చూసాం గతంలో. నేను కూడా చిన్నప్పుడు చిరంజీవి ప్రీమియర్ షోలు చాలా చూసా, 5 గంటలకి వేసేవాళ్ళు. సో మీకు బిగ్ బాస్ సార్ ఇప్పుడు షో ఉంది, సార్ నేను సినిమా ఉంది, చెప్తాను సార్. అది మేము కొన్ని ప్రీమియర్కి కొన్ని వెళ్ళాం. కొన్ని ఎంత ఇప్పుడు తొక్కిసలాట ఏం వాటికి జరిగేది ఆన్సర్ కాదే. సార్. ఇప్పుడు ఆ రోజు గోదావరి పుష్కరాలప్పుడు చంద్రబాబు నాయుడు లేటుగా వచ్చి షూటింగ్ అనేటువంటి ఆ పైత్యం పెట్టుకోకుండా ఉండింటే 23 మంది బతికిపోయేవారు అవును. అని అంటారు. మళ్ళీ మనం ఏం చేద్దాం దానికి? ఇప్పుడు ఆల్రెడీ ఇట్ హ్యాపెండ్. కాకపోతే కోర్టులో ప్రొసీడింగ్స్ జరిగినప్పుడు కూడా వాళ్ళు అనేది ఏంటంటే, షారూఖ్ ఖాన్ విషయం ఒకటి ప్రస్తావించారు, అవును. ఆ తర్వాత ఆర్నబ్ గోస్వామిది ప్రస్తావించి వాళ్ళు ఏమన్నారంటే, అంటే అక్కడ కాంట్రాడిక్టరీ ఏంటంటే వాళ్ళు చెప్పింది, అతను ప్రేక్షకుడు, సామాన్య పౌరుడికి
ఆ మాత్రం ప్రాథమిక హక్కు ఉంటుంది. తాను కావాలంటే వెళ్ళి సినిమా చూసేటువంటి స్వేచ్ఛ, అది మౌలిక రాజ్యాంగానికి భంగం అవుతుంది, నువ్వు వెళ్ళొద్దు చూడొద్దు అంటే కాబట్టి తను వెళ్ళాడు అని. సో కాబట్టి తను వెళ్ళాడు అన్నప్పుడు అతను కామన్ మ్యాన్ కాదు, అతను ఒక స్టార్గా ఒక ఇమేజ్ ఉన్నవాడు, ఆయన కోసం పడి చచ్చిపోయే ఒక సమూహం ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన జాగ్రత్తగా ఉండాలని అందరు. సార్ ఇక్కడ ఒకటైతే నిజం సార్, పోలీసులు కొంచెం ఇంకా ఎందుకంటే ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇచ్చాము అని అంటున్నారు. ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు ఎంతమంది క్రౌడ్ ని మీరు పోలీసులు అని పదే పదే అంటారు, ఎంతమంది క్రౌడ్ ని వాళ్ళు కంట్రోల్ చేస్తారు? ఎంతమంది వచ్చి ఉంటారు సార్? సార్ ఇవాళ రేపు ట్రాఫిక్ రూల్స్ పాటిస్తే ఒకటి సార్ బ్రహ్మాండంగా ట్రాఫిక్ ఉంటది, మరి ఎందుకు జాములు అవుతున్నాయి సార్? సార్ నేను చెప్పేది వినండి, చెప్పండి. ఆ రోజు ప్రీమియర్ షోకు ఎన్ని లక్షల మంది వచ్చారు సార్? ఆల్మోస్ట్ మీరు చెప్పండి. 80,000 పైన ఉన్నారు సార్. 80,000 పైన ఎక్కడ ఉంటారు సార్? ఆ థియేటర్ కెపాసిటీ ఎంత సార్? బయట డబుల్ ఉండాలనుకున్నాం సార్, లోపల ఉన్న వాళ్ళకంటే కూడా డబుల్ ఉన్నారు. ఎంత ఉంటారు సార్? ఉంటారు ఉజ్జాయింపున 34,000 మంది ఉంటారు. పోనీ ఒక 25,000 సార్, అంతకు మించి అయితే ఉండరు. ఒక 20,000 30 అనుకోండి. 30,000 జనాలు ఉన్నప్పుడు నువ్వు లక్షల క్రౌడ్ను కంట్రోల్ చేసే కెపాసిటీ ఉన్న గవర్నమెంట్ ఇది. ఇట్ ఈస్ నాట్ ఎ స్మాల్ గవర్నమెంట్. నేను అనేది అందరూ అక్కడ పోయి 24 గంటలు ఉండమని కాదు, అక్కడ ఎందుకో వీణ అడిగాడు, పర్మిషన్ అడిగాడు. చూస్తుంటే ఇప్పుడు అక్కడ ఉన్న పోలీసులు కూడా మొట్టమొదటి ప్రైమరీగా అయితే పోలీసులు వెళ్ళింటారా? అంతమంది వెళ్లకుండా ఉండొచ్చు. ఏదైనా ఇబ్బంది జరిగితే కంట్రోల్ చేయడానికి కొంతమంది అయితే ఉంటారు అక్కడ. ఆ కొంతమంది వెంటనే ఫోన్లు చేసి కానీ లేదా వాళ్ళు ఎస్ఐకి చెప్పి, హయ్యర్ అథారిటీస్ చెప్పి, ఇదేదో పరిస్థితి చేయి దాటిపోతున్నట్టుంది, వీ నీడ్ అనదర్ ఫోర్స్ అని వాళ్ళు చెప్పి ఉండింటే ఖచ్చితంగా వచ్చి ఉండే వాళ్ళేమో. అంటే ఇది జరగకుండా ఉండేదా అంటే చెప్పలేము. ఇప్పుడు లాఠీ చార్జ్ చేసి బెదరగొట్టి అందరూ బయటికి పంపించేసి వెళ్ళిపోయి ఉండేవాళ్ళు. సరే, ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ లో కోర్టులో మీరు అన్నట్టు వాదోపవాదనలు జరిగినాయి, చాలా ఎగ్జాంపుల్ కేసులు కూడా చెప్పారు. ఇంకోటి ఆయన నిరంజన్ రెడ్డి గారు ఇప్పుడు మనం నిరంజన్ రెడ్డి గారిని మనం తలుచుకోవాలి. ఎందుకంటే జగన్ పంపించారని ఒక టాక్ కూడా, ఎందుకంటే నేను వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుడు కాబట్టి ఆ మాట అంటూ ఉన్నారు. మేబీ ఇవి కూడా ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఎందుకు వైఎస్ఆర్సీపీ నాయకుడు ఎందుకు పంపించాడు అంటే అసలు అల్లు అర్జున్కు మెగా ఫ్యామిలీకి కాన్ఫ్లిక్ట్ రావడానికి ప్రధానమైన కారణమే నంద్యాల టూర్. ఆయన నా ఫ్రెండ్ అని వెళ్ళాడు. యాక్చువల్ చెప్పాలంటే అల్లు అర్జున్కు పవన్ కళ్యాణ్కి ఎదురు తిరిగి ప్రచారం చేయాలన్న సోయ కూడా ఉండదు. అప్పుడు ఏంటంటే నేను చెప్పింది వినండి సార్, నా స్నేహితులని అతను వెళ్ళాడు, వెళ్ళింది బూమరాంగ్ అయింది. అవును సార్, ఊరెళ్ళి చేశారు అంటే అది ప్రచారం కిందే వస్తుంది. అవును, నా స్నేహితుల కోసం నేను చేస్తాను. వాడు వైఎస్ఆర్సీపీ మీరు వాడు వైఎస్ఆర్సీపీ ఉంటే నా తప్పు ఎలా అవుతుంది? నేను వైఎస్ఆర్సీపీ కాదు చేసింది, ఆ వ్యక్తిగా నేను అతనికి చేశాను. మీరు వైఎస్ఆర్సీపీకి వెళ్ళి ప్రచారం చేసుకున్న నష్టం లేదు, అదే కాన్ఫ్లిక్ట్ అయింది. దాని కాన్ఫ్లిక్ట్ అయ్యి అదే కాన్ఫ్లిక్ట్ అయింది చేసినంత సార్. ఆ రోజు నాగబాబు ఏమన్నారు? మనవాడే అయినా సరైన సమయంలో మన పక్కన నిలబడలేని వాడు మనవాడు కాదు, పరాయి వాడని ట్వీట్ పెట్టాడు ఆయన. అవును, మళ్ళీ అక్కడ అయిపోయింది, అక్కడ నుంచి కాన్ఫ్లిక్ట్ మొదలైంది. సరే, దానికి మనోడు కూడా ఏమి, అల్లు అర్జున్ కూడా ఏమి పెద్దగా రెస్పాండ్ కాలేదు. అంటే మొన్న బాలయ్య షోలో చెప్పాడు ఆ విషయాన్ని. సో మీరు చూసారో లేదో కానీ బాలయ్య షోలో చెప్పారు. ఇప్పుడు డిఫరెంట్ ఒపీనియన్స్ ఉంటాయి. ఇప్పుడు మా నాన్న తెలుగుదేశం పార్టీ అవ్వచ్చు, లేదంటే వేరే పార్టీ అవ్వచ్చు, నాకు వేరే పార్టీ నచ్చచ్చు, అలాగే ఆయనకు ఒక సినిమా నచ్చచ్చు, నాకు ఒక సినిమా నచ్చచ్చు. దిస్ ఈజ్ ఇండివిజువల్, ఎవరి పర్సెప్షన్ వాళ్ళది, ఎవరు సపోర్ట్ వాళ్ళదని చెప్పారు. ఆ టైంలో బాలయ్య షోలో చెప్పారు, అల్లు అర్జునే చెప్పారు. అయితే నేను అనేది ఏంటంటే, ఇప్పుడు ఆ టూర్ వెళ్ళారని చెప్పి మీదేదో కక్ష సాధించారుగా ఇది చేశారని ఒకటి ఉంటుంది. దాన్ని మీరు కూడా సమర్థిస్తున్నారు. ఎందుకంటే కనుక అది జరిగి ఉండొచ్చు అనడానికి కారణం ఏంటంటే, అల్లు అర్జున్ ఏం వైఎస్ఆర్సీపీ క్రియాశీలక కార్యకర్త ఏం కాదు, కనీసం యాక్టివ్ నాయకుడు కూడా కాదు. అంతమంది పొరోమని వచ్చి ఆయన ఎందుకు ఓన్ చేసుకుంటున్నారు? కేవలం ఒకే ఒక కారణం చేసి, ఎందుకంటే పవన్ కళ్యాణ్ అక్కడ ఉన్నాడు కాబట్టి ఆయన్ని మనం అణిచివేయడానికి ఏదో మనవాడు పడి ఉంటాడు. ఒక మాట అంటే రెండోసారి మనం వెంట తిరుగుతాడు కదా అని. లేకుంటే సాక్షాత్ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇలా అరెస్ట్ చేయడం అన్యాయము, ఇది మానవీయం కాదు అని ట్వీట్ చేసేంత సీరియస్ ఇష్యూ అయితే కాదు. మాజీ సీఎం ట్వీట్ చేసేంత సీరియస్ ఇష్యూ కాదు. ఓకే, ఇట్ మేబీ అన్ ఇష్యూ, దెర్ ఈస్ ఎ డిస్ప్యూట్ అండ్ కోర్టులోన ఆర్గ్యుమెంట్స్ వెళుతూ ఉన్నాయి, ఆయన ఇచ్చేశాడు. ఆ తర్వాత అంబట్రాంబాబు కూడా అన్నాడు దీన్ని మేము ఖండిస్తున్నామని. సో వైఎస్ఆర్సీపీ నాయకులు అసలు పుష్ప సినిమా రిలీజ్ అయినప్పుడు మెగా ఫ్యాన్స్ అందరూ మేము చూడము అని అన్నారని, వైఎస్ఆర్సీపీ ఫ్యాన్స్ మేము చూస్తాము అని అన్నామని. చిరంజీవి ఒక మాట అన్నాడు ఎప్పుడు ప్రజారాజ్యం పెట్టినప్పుడు,
ఇదే ప్రజారాజ్యం పెట్టినప్పుడు కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తారు అన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి నేను ప్రభుత్వాన్ని పడగొడతాను, నా దగ్గర ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారంటే ఆయన బహిరంగ సభలో మీరు పడగొడితే నేను నిలబెడతా అన్నాడు. అవును. ఓకేనా? అలాగే ఇప్పుడు కూడా మీరు చూడకపోతే మేము చూస్తాం అని వైఎస్ఆర్సీపీ వాళ్ళు అన్నట్టున్నారు. సో అలాగే ఏమైపోయిందంటే రాజకీయ రంగు పులుముకుంది దీనికి లింక్ ఎట్లా కలుపుతున్నారు కొంతమంది అంటే, ఆల్రెడీ పవన్ కళ్యాణ్కి ఒక రకమైన చిన్నపాటి అండర్స్ట్ ఉందట. సో దానికి ఆయన ఏం చేశారు, వైఎస్ఆర్సీపీకి వీడు సాయం చేసిందే కాకుండా కొంచెం ఎందుకో ఇండివిజువల్ అయినా పర్వాలేదు, కానీ మెగా అంటే మాకు లెక్కలేదు, నేనే కదా, మా తాతగారు వారసుండి నేను, తాత పేరు చెప్పేం రాలేదు ఆయన తాత పేరు చెప్పేం రాలే. అలాగని అల్లూరు రామలింగయ్య మనమణ్ణి అని మొదటి సినిమాలో డెబ్యూ చేసుకుని ఉంటే దాని లెక్క వేరయ్యేది. మెగా కుటుంబం అనే వచ్చాడు, మెగా కాంపౌండ్ నుంచి మావయ్య మొగల్తూరని పాట పాడి ఈ రోజు ఏ మావయ్యో ఎవరు నాకు తెలియదు అంటే ఆ మావయ్య కాదు, ఆ మావయ్య ఎవరో నాకు తెలియదు, వంగ తోటకాడ మావయ్య అన్ని చోట్ల మావయ్య కాదంటే ఈ మావయ్య ఎందుకు, అసలే మెగా మావయ్య, ఈయన ఎందుకు ఊరుకుంటాడు. కాబట్టి ఎక్కడో స్విచ్ చేస్తే ఎక్కడో లైట్ వెలిగింది అన్నట్టు, ఎక్కడో స్విచ్ పడింది కాబట్టి ఇక్కడ లైట్ వెలిగిందని చాలా మంది అనుకుంటున్నారు. ఇంకోటి కూడా ఉంది సార్ సినిమాలో డైలాగు, నాకు నేనే బాస్ ఎవడ్రా బాస్, వాడి కొడుక్కి నేనే బాస్, వాడి తమ్ముడికి నేనే బాస్ అని ఈ డైలాగ్ అనేది కూడా కొంచెం రప్చర్ లేపింది అని ఒక సార్ సినిమా పేరు పెట్టి డైలాగులు రాయడము. ఆ డైలాగ్ ఇటీవల వస్తున్న కొత్త ట్రెండ్. పవన్ కళ్యాణ్ కూడా అంతే, వకీల్ సాబ్ లోన అదే కూడా డైలాగ్ చెప్పడం. ఇవన్నీ ఏంటంటే కనుక ఫ్యాన్స్ కు ఇది కొంచెం అర్థం కాకుండా ఉంటుంది. అర్థమైన వాళ్ళు రాజకీయాలు చేయడానికి కూడా ప్రయత్నిస్తారు. చివరిగా ఎవరికి ఇబ్బంది కలుగుతుంది, అడ్డం తిరిగినప్పుడు సిచ్యువేషను దెబ్బ తినేవాళ్ళు నాయకులే. సో ఇక్కడ ఏమైపోయింది, ఒకవైపు అదొకటి వస్తుంది, రెండవది ఏంటి, అంత ఉంది కాబట్టి నిరంజన్ రెడ్డి వచ్చి వాదించాడు. ఆయన ఏమన్నాడు, థియేటర్లోన ఆయన ఎక్కడో బాల్కనీలో కూర్చున్నాడు, అక్కడ ఏదో గ్రౌండ్ ఫ్లోర్లో జరిగింది ఇన్సిడెంట్, అక్కడ పోలీసులు లేరు, బహుశా అల్లు అర్జున్ చూడడానికి వాళ్ళు కూడా వచ్చేసారు, అక్కడ డ్యూటీ వదిలి వాళ్ళు కూడా వచ్చేసి ఉంటారు. అంత క్రేజీ ఉన్న ఫ్యాన్ కాబట్టి ఇలాంటివి జరిగింది. ఎక్కడో ఇన్సిడెంట్ జరిగితే ప్రైమ్ ఆఫీస్లో ఆయన లేనప్పుడు ఆయన ఎట్లా ఇరికిస్తారని కూడా అన్నారు. ఇంత చేసి ఇప్పుడు ఇచ్చింది ఏంటి, 4 వారాల ఇంటీరియర్ మధ్యంతర బెయిల్ మాత్రమే. కేసు ఇంకా ఎలా వెళ్తుందో, ఎంత దూరం వెళ్తుందో, ఎలా టర్న్ తీసుకుంటుందో వీ డోంట్ నో. కానీ దురదృష్టం చూసారా, మొన్నటి దాకా సక్సెస్ మీట్ అనుభవించినటువంటి అల్లు అర్జున్ ఒక రాత్రి వేళైనా కనీసం సెంట్రల్ జైల్లో చెంచల్గూడ జైల్లో ఉండవలసి వచ్చింది, ఒక బారాక్లో పడుకోవాల్సి వచ్చింది. అది ఆయన కళ్ళ కూడా అనుకున్నాడా, నేను జైలుకు వెళ్తానని, నేను పడుకుంటానని, ఒకరోజు రాత్రంతా ఉండవలసి వస్తుందని. పాపం ఐకాన్ స్టార్ అనుకొని ఉండడు. సరే నేను ఒకటి చెప్తాను సార్, ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ అంతా ముందే తెలిసి ఈయన ప్రశాంత్ కిషోర్ కలవాల్సి వచ్చింది. అదే అంటే ఇవన్నీ కూడా అంటే ప్రశాంత్ కిషోర్ ని ఎందుకు కలిచాడు అంటే ఈ అరెస్ట్ గురించి దీని గురించి ఆయన ముందే తెలిసి ఎట్లా తెలిసి ఎందుకు ఇన్సిడెంట్ ఎలా బయటపడాలి ఏంటి ఇలాంటి ఏమైనా కలిసాడా లేదంటే వేరే రాజకీయ పార్టీ ఉందా? ప్రశాంత్ కిషోర్ అరెస్ట్ గురించి ఆయన ఏం చేస్తాడు, మహా అంటే నువ్వు పార్టీ పెట్టు, నువ్వు గెలుస్తావు లేదో నేను చెప్తాను అని అంటాడు. ఆయన చెప్పినవన్నీ కూడా పుస్తమన్నాయి. ఇక్కడ ఆయన ఏమి తోపేమో కాదు, ఆయన కొన్నిసార్లు క్లిక్ అయ్యాడంటే అన్నిసార్లు ఆయన క్లిక్ కాలేడు. అసలు ఆయన సొంత పార్టీ పెట్టుకుని కొట్టు మూసేసుకున్నాడు మళ్ళీ. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ప్రశాంత్ కిషోర్ని కలిసి ఉంటాడు బహుశా రాజకీయాలు. ఎందుకంటే ఇప్పుడు ఏమైపోయింది, నాయకులంతా ఇప్పుడు తొండ ముదిరి ఊసర వెళ్ళి అయినట్టు, ఊసర వెళ్ళి కాస్త ఇదైనట్టు, ఆ తర్వాత నాయకుడు కాస్త స్వాతంత్రుడై రాజకీయ నాయకుడు అయినట్టు, ఇక్కడ యాక్టర్ ముదిరి రాజకీయ నాయకుడు అవుతున్నారు. ఈ ముదురు దశలో వచ్చి పాదయాత్ర చేసి సీఎం అవుతున్నారు. ఎట్లా కేటీఆర్ చెప్పినాడు కదా, నన్ను జైలు వేస్తారు, వెయ్యడు అక్కడ జిమ్ చేస్తా, స్లిమ్ అవుతా, బయటకు వచ్చి పాదయాత్ర చేస్తే సీఎం అయిపోతా. అంటే ఇప్పుడు హిట్ ఫార్ములా, ప్రతి సినిమా కూడా ఒక హిట్ సూత్రం ఉంటుంది. ఎవడైనా అట్లా చేస్తే 10 సినిమాలు అలాగే తీస్తారు. అలాగే ఇప్పుడు జగన్ జైలుకి వచ్చాడు, వెళ్ళొచ్చాడు, సీఎం అయ్యాడు. చంద్రబాబు జైలుకి వెళ్ళి వచ్చాడు, మళ్ళీ సీఎం అయ్యాడు. నన్ను జైలుకి పంపడపై నేను సీఎం అవుతా అన్నందుకు ఇప్పుడేమో మళ్ళీ అల్లు అర్జున్ కు దశ తిరిగిందేమో, ఒకరోజు అక్కడ పడుకొని వచ్చాడు, ఏమైపోతాడో అని అందరూ అనుకుంటారు. ఏమీ అయిపోడు, అక్కడే ఉంటాడు, చూద్దాం. కాకపోతే ఒకటి సార్, ఇక్కడ రాజకీయ గుణాలు ఇవన్నీ కూడా చాలా నిబిడీకృతంగా ఉన్నాయి. ఇది అనుకున్నంత ఈజీ అయితే కాదు, సరళమైంది కాదు, కాంప్లెక్సిటీ ఉంది. ముఖ్యంగా అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీని కాదనుకుని దూరంగా రావడం తప్పైతే కాదు, కానీ అలా రావడంలోన ర్యాష్నెస్ ఉండకూడదు అంటున్నాను. స్లైడ్ ఓవర్ కావాలి. జస్ట్ ఆ ఎగ్జిట్ ఎంత బ్యూటిఫుల్గా ఉండాలంటే తనకు తెలియకుండానే తను ఇండివిజువల్గా ఎదిగిపోయినట్టు ఉండాలి.
పైగా ఇంకోటి కూడా ఏంటి, ఆయనకు నేషనల్ అవార్డు రావడం కూడా యువతల RRR తీసినటువంటి రామ్ చరణ్కి ఏమీ రాకపోగా తనకు నేషనల్ అవార్డు రావడం, అది పుష్ప సినిమాకు రావడం, ఎక్కడో కొంచెం ఆయనకు నేను అనేటువంటి సహజంగా ఉంటుందండి, ఎవరికి ఉంటుందండి, ఆయనకు ఉన్నట్టుంది. ఈ మధ్య సొంతంగా సార్, ఇప్పుడు నాకు కష్టపడుతున్నాడు ఒక కూడా. డౌట్ సార్. మొన్న రీసెంట్ గా జానీ మాస్టర్ది ఎఫ్ఐఆర్ అది అయింది. సో వాళ్ళకి జైలుకి వెళ్ళి వచ్చినప్పుడు, ఇలాగే రిమాండ్కి వెళ్ళి వచ్చినప్పుడు ఈ నేషనల్ అవార్డు అనేది వెనక్కి తీసుకున్నారు. ఇప్పుడు కూడా అలాగే జరుగుతుంది అంటారా అల్లు అర్జున్ విషయంలో కూడా? మీకు ఏమైనా ఐడియా ఉందా? అంటే ఇప్పుడు ఇదొక వాదం కూడా వినిపిస్తుంది. డ్యాన్స్ మాస్టర్కి అయితే ఒక న్యాయము, హీరోకి అయితే ఇంకొక న్యాయమా? మళ్ళీ ఆయన్ని అంటే ఆయన వెళ్ళింది చాలా సివియర్ కేసులో వెళ్ళాడు. దాంట్లో కూడా బన్నీ హస్తం ఉందని అంటున్నారు మళ్ళీ. అవునవును, అది ఎంతవరకు నిజమో వి డోంట్ నో. అదే కర్మ ఇస్ బూమరాంగ్ Yeah, అన్నట్టు అని ట్రోల్స్ కూడా వస్తున్నాయి. ఫాలో అయ్యింది అని. ఉమ్, సో ఇప్పుడు ఏంటి, ఇప్పుడు ఆయన సెక్సువల్ హరాస్మెంట్ కింద వెళ్ళాడు లోపలికి. ఉమ్, ఈయన సెక్సువల్ హరాస్మెంట్ కింద వెళ్ళాడు కానీ ఒక స్టాంపేడ్ కేసు కింద వెళ్ళాడు. ప్రత్యక్ష ప్రమేయం లేకుండా ఈయన వెళ్ళాడు, ప్రత్యక్ష ప్రమేయం ఉండి ఆయన వెళ్ళాడు. అవును, కేసు ఆర్ డిఫరెంట్, అది కేసులు వేరు ఇది different. వేరు. కాకపోతే ఏంటంటే మళ్ళీ ఏదో ఒక డిమాండ్ వస్తే రావచ్చు. మళ్ళీ ఈ నేషనల్ అవార్డు కూడా ఎందుకు, వెనక్కి ఇచ్చేయచ్చు కదా, లేదు వెనక్కి తీసేసుకోవచ్చు కదా అని. ఒక్కటైతే నిజం సార్, రియల్ సూప్లో ఇప్పుడు ఎవరు పడ్డారంటే అల్లు అర్జున్ పడ్డాడు. ఇన్నాళ్ళు ఆయన సినిమాలు, యాక్టింగు, ఏదో అభిమానులు, ఈ ఎంజాయ్మెంట్ జీవితాంతం ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాడు. కానీ కొండ ఎక్కుతున్న కొద్దీ నేరం అవుతుంది, కొంచెం మనం కాస్త ఇరుకులో పడతామని మొట్టమొదటిసారిగా ఈ ఇన్సిడెంట్ ఆయనకు హెచ్చరిక జారీ చేశాడు. ఇక మీద అంటే ఇప్పుడు టాలీవుడ్ అంతా ఒకటైపోయింది ఈ ఇన్సిడెంట్స్. ఈవెన్ మెగావాళ్ళు కూడా సపోర్ట్గా నిలిచారు. అవును, ఎవ్రీబడి దే సపోర్టెడ్ అల్లు అర్జున్. సో ఇప్పుడు ఆ మిగిలిన హీరోలు కూడా ఆలోచించుకోవాల్సింది, క్రేజ్ ఉన్న హీరోలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అభిమానులు మన చేతిలో ఉన్నారు కదా అని వాళ్ళని వెపన్స్ లాగా వాడుకోవడము, వాళ్ళని పిచ్చెక్కించినట్లు వాళ్ళని వదిలేయడము, అలా కాకుండా కొంచెం జాగ్రత్త. జూనియర్ ఎన్టీఆర్ చూడండి, హీఈస్ మచ్ కేర్ అబౌట్ హిస్ ఫ్యాన్స్. అవును. ఆయన ఈవెన్ ఏదైనా ఫంక్షన్కి అటెండ్ అయితే వెళ్ళే ముందు అందరూ జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి, మీకోసం మీ కుటుంబ సభ్యులు ఎదురు చూస్తుంటారు, ఈ డైలాగ్ చెప్పండి ఆయన ఎండ్ చేయడు. ప్లస్ వాళ్ళు వెళ్ళిండ్రో వెనకాల వాళ్ళ టీముని కనుక్కుంటాడు. అనుకుంటాం ఎవరికి పాసులు అందలేదు, ఎవరెవరు ఏ ఊర్ల నుంచి వచ్చారు, అవుట్ సైడర్స్ కోసం అని వాళ్ళ టీముని పెట్టి అది అవుట్ సైడ్ నుంచి వచ్చిన వాళ్ళు లోపలికి పంపిస్తాడంట. అది ఇది నేను రీసెర్చ్ చేసి సో తెలుసుకో. అంటే ఏంటి, రెస్పాన్సిబిలిటీ అనేది పెరుగుతున్నట్లల్లా వాళ్ళ గురించి కొంచెం జాగ్రత్త. ఇదే అల్లు అర్జున్ తాను వెళ్ళాలనుకున్నప్పుడు అక్కడ జనాల్ని చూసేసి ఒక చిన్న అనౌన్స్మెంట్, మీరందరూ నాకు ఇష్టం కానీ మొదట మీరు సినిమా చూడండి, నన్ను తర్వాత చూడొచ్చు, నేను మళ్ళీ వస్తాను అని వెనుక వెళ్ళిపోయి ఉంటే చాలా క్రేజ్గా ఉండేది, చాలా క్రేజ్గా ఉండేది. ఎందుకంటే అక్కడ ప్రాణాలు రక్షించడం కోసం నేను వెను తిరిగాను అనేటువంటిది. ఇప్పుడు ఆయన రావడం వల్ల ఏమైపోయింది, వస్తే తప్పేమిటి, అది తప్పు కాకుండా ఎలా ఉంటుంది, ఈ విభిన్న వాదనల మధ్య ఈయన 100% సరే, ఇప్పుడు వస్తే తప్పులేదు. మీరు రేవంత్ రెడ్డి గారు నిన్న ఆదన్ టీవీ డిబేట్ లో ఇదే చెప్పారు. ఆయన అన్నాడు. సో ఏంటంటే మీరు వస్తే తప్పు లేదు, మీరు కామ్గా సినిమా చూసి వెళ్ళిపోతే తప్పులేదు. మీరు వచ్చి కార్ టాప్ లోంచి పైకి ఎక్కి జనాల్ని అభివాదం చేస్తుంటే వాళ్ళు ఎక్కడ ఆగుతారు? నేను అల్లు అర్జున్ చూడాలి, నేను చూడాలి, సెల్ఫీలు తీసేవాళ్ళు ఒకళ్ళు, ఈ మూమెంట్ లోనే రీల్ చేసేద్దామని ఇంకొకళ్ళు. సో ఈ పాపం ఎవరిదంటే ఇప్పుడు మీరేమంటున్నారు, పోలీసులు అక్కడ సపోర్ట్ ఇవ్వాలి, మళ్ళీ ఫోన్ చేస్తే ఎక్స్ట్రా ఫోర్స్ వచ్చేది కంటే ఇక్కడ పుణ్యకాలం అయిపోయింది కదా. మీరు లెగిసి పైకే కారులోంచి టాప్ ఎక్కేసరికి మీ ప్రైవేట్ సెక్యూరిటీ ఏదైతే ఉందో అది డామినేట్ చేసింది. ఇక్కడ ఇన్సిడెంట్ జరిగింది కూడా చాలామంది అంటే అక్కడ కొన్ని విజువల్స్ నేను కూడా చూశాను, కొంతమంది కథనాలు చూశాను, కొంతమంది ప్రత్యక్షంగా అక్కడ ఉన్న వాళ్ళ మాటలు కూడా విన్నాను. ఆ ప్రైవేట్ సెక్యూరిటీ బౌన్సర్స్ రావడం వల్లే ఈ తోపులాట అనేది జరిగింది. వాళ్ళు నెట్టేశారు, అల్లు అర్జున్ అటు వెళ్తున్నాడు అని చెప్పి ఇటు గేట్ దగ్గర నుంచి జనాలందరూ కూడా అటే ఒక్కసారి వెళ్ళిపోవడం వల్లే ఆ మహిళని, రేవతి అనే మహిళని తోసేశారు. తోయడం వల్లే ఈ ఇన్సిడెంట్ జరిగిందని అంటారు. నిజము. ఇప్పుడు థియేటర్ యజమానులు కూడా ఏమన్నారు, మాకు తెలియదు అసలు ఆయన వస్తున్నట్టు అన్నారు. ఆయన వస్తున్నట్టే మాకు తెలియదు అన్నారు. మరి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఏసీపీకి అయితే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, హైకోర్టు అయితే ఆ అక్నాలజ్మెంట్ కాపీ కూడా చూపించారు వాళ్ళు. అక్కడైతే చూపించిన ఇప్పుడు వచ్చారా రాలేదా, మా చేత కాలేదని అన్నారా, అవన్నీ వేరే మాట. వీళ్ళు ఒక ప్రాసెస్ అయితే కొద్దిగానైనా ఫాలో అయ్యారేమో అనిపిస్తుంది నాకు. పూర్తిగా ఫాలో అయ్యారు లేదో తెలియదు కానీ కొద్దిగా అయినా ఫాలో అయ్యారు. దే టోల్డ్ ఇలా ఉంది అని కూడా చెప్పారు. మళ్ళీ ఇది ఎక్కడ ఆగిపోయింది. ఇంకోటి ఏమంటారు, ఒకవేళ అలాంటి సెలబ్రిటీస్ వచ్చే ముందు మొదట పిఆర్ టీం వస్తుంది, ఆ తర్వాత సెక్యూరిటీస్ వస్తారు, ఆ తర్వాత తను వస్తాడు. అలా ఎవరూ రాలేదు.
మనకు ఫస్ట్ ఇంటిమేషన్ ఎవరు రాలేదు, ఇండికేషన్ లేకుండా నేరుగా తనే వచ్చేసాడు అని అంటారు. అదే ఇవన్నీ కొంచెం జాగ్రత్తలు mistake తీసుకోవాలి. అయింది అనేది అల్లు చాలా అర్జున్ మంది అల్లు వాదన. అర్జునే కాదు, ఇక మీద ప్రతి యాక్టర్ కూడా, హీరో క్రేజ్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్త పడవలసిన ఇన్సిడెంట్ ఇది. సరే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇంకొక క్వశ్చన్ సార్ ఏంటంటే, ఇది చాలా మందికి ఉన్న క్వశ్చన్, ఆడియన్స్ కామెంట్స్ చదివిన తర్వాత సో నేను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, ఒక సెలబ్రిటీకి ఒక 24 గంటల్లో ఒక పరిష్కారం దొరికింది. సో మార్నింగ్ అరెస్ట్ అయితే సో మధ్యాహ్నం ఒక నాంపల్లి కోర్టులో సబ్మిట్ చేయడం, మెడికల్ టెస్ట్ ఇదంతా కూడా చాలా స్పీడ్గా అయిపోయింది. ఈవినింగ్ కల్లా ఆ క్వాష్ పిటిషన్ ద్వారా బెయిల్ అనేది వచ్చింది. ఇది సామాన్యులకి ఇంత స్పీడ్గా చట్టం ఎందుకు పనిచేయదు? సో మాకెందుకు అంత న్యాయం దొరకదు? సంవత్సరాలుగా మా కేసులన్నీ మురిగిపోతా ఉన్నాయి. ఎందుకు? వై? సో ఎందుకు సార్ ఇది ఇప్పుడు దొరికింది? కేవలం డబ్బుతో వచ్చిందా ఈ న్యాయం? అంటే సో ఒకటి సార్, ఒక్క రోజుకి ఆల్మోస్ట్ 20 కోట్లు ఖర్చు పెట్టారని కూడా ఒక టాక్. సో ఇది ఎంతవరకు ఎందుకు నిజం? ఉండదు సార్. ఇప్పుడు లాయర్లు బయట నుంచి వచ్చారంటేనే వాళ్ళకి డబ్బులు, ఆయనకి 5 లక్షలు ఏదో ఇస్తారట, కోర్టుకు అటెండ్ అయినందుకు నిరంజన్ రెడ్డికి 5 lakhs ఇస్తారట ఫీజు. అది కూడా తెలుసు. ఇప్పుడు ఏమైపోయిందంటే సైమల్టేనియస్గా ప్రాసెస్ జరిగింది. మీరు గమనించండి, ఎప్పుడైతే నాంపల్లి కోర్టులోనే సెషన్ మొదలైందో వాళ్ళకి ఆల్రెడీ తెలిసిపోయింది ఇక్కడ వీళ్ళు ఖచ్చితంగా రిమాండ్కి పంపుతారు, ఆయన్ని జైలుకి పంపేది పక్కా అని. అందుకోసమే సైమల్టేనియస్గా క్వాష్ పిటిషన్ ప్లస్ బెయిల్ పిటిషన్ వేసేసారు అక్కడ. ఇప్పుడు చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసినప్పుడు కూడా ఏం వాదం వచ్చిందంటే ఆయన క్వాష్ పిటిషన్ వేసుకున్నారు. అప్పుడు లాయర్ల నుంచి వచ్చిన వాదన ఏంటంటే ఈయన క్వాష్ పిటిషన్ ఒకటే వేసుకున్నారు, ఈయన బెయిల్ పిటిషన్ వేసుకుని ఉంటే బెయిల్ వచ్చేసేదేమోనని. అంటే కొంతమంది కొన్ని ఆలోచిస్తారు. చంద్రబాబు నాయుడు ఏం ఆలోచించాడు, నేను బెయిల్ పిటిషన్ వేసుకుంటే ఏంటి, ఈ కేసును నేను ఆమోదించినట్టే కదా, అంతేగా. నాకు అది కాదు కావాల్సింది, నాకు క్వాష్, అసలు ఈ కేసే తప్పు, కొట్టేయమని నేను అడుగుతున్నా. ఇప్పటిదాకా ఆయన అదే దానిపైన ఉన్నాడు. ఆయన చివరికి మధ్యంతర బెయిల్ వచ్చింది ఆయనకు. ఇక్కడ అల్లు అర్జున్ అంటే ఇవన్నీ ఎట్లా అంటే కనుక ఇట్ ఈస్ ఇంక్లూడెడ్ మనీ. సార్ ఇప్పుడు అందరికీ ఒకే న్యాయం ఏంటంటే కొన్ని అలాగ ఉంటాయి సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మెడికేరే ఉంది సార్, మెడికేర్ ఉంది సార్. నీకు నాకు ఒకే రకమైన వ్యాధి రావచ్చు, ప్రాణాంతకమైన వ్యాధి రావచ్చు, నువ్వు బతుకుతావు, నేను చచ్చిపోతాను. డబ్బు అక్కడ ప్రయారిటీ అవుతుంది. ఎందుకంటే డబ్బు న్యాయానికి కూడా ప్రయారిటీనా? అన్నిటికీ సార్. మెడికల్ అనేది న్యాయాన్ని మించింది మెడికల్ కదా సార్. నువ్వు బతుకుంటేనే కదా న్యాయమో ధర్మమో హింసో అహింసో. నువ్వు చచ్చిపోయిన తర్వాత అదే ఇంకేముంది? నేనంటుంది, భారతదేశంలో ఇంత స్వతంత్ర భారతదేశంలో మనం బతకడానికో మనం వైద్యం చేయించుకోవడానికో ఈ దుస్థితి ఏంటి అని అడుగుతున్నారు కామన్ మ్యాన్. సార్ ఇప్పుడు ఫెసిలిటీస్ అనేది ఇట్స్ ఆల్ ఇంక్లూడెడ్ విత్ ఎక్స్పెండిచర్స్ అండి. ఈ అల్లు అర్జున్ కేసులో కూడా ఏమైపోయింది, హైకోర్టులోను నాంపల్లి కోర్టులోను సైమల్టేనియస్గా నడిచే వాదనలు. సామాన్యుడాలు సైమల్టేనియస్గా నడిపించగలడా? వాడికి ఒక చోటనే వాడికి కంత పురుసు కారిపోతుంది, వాడికి వెళ్ళగానే వాడు డల్ అయిపోతాడు. ఆగమేఘాల మీద జడ్జిలు వాళ్ళు 5:30కో 4:30కో కోర్టు సెషన్స్ ఎండ్ చేసి ఇంటికి వెళ్ళిపోతారు శుభ్రంగా. అవును. సో ఒక సెలబ్రిటీ కేసు లేదంటే ఒకటి ఇలాగ డబ్బులు పెట్టి ఇలాంటి పిటిషన్ వేసినప్పుడు వాళ్ళకి డబ్బులు పెడితే దక్కే న్యాయం డబ్బులు పెట్టలేనోడికి ఎందుకు దొక్కట్లేదు అనేది క్వశ్చన్ సార్. సార్ ఇప్పుడు ఒకటి సార్ చెప్పేది, దీన్ని జస్టిఫై చేయండి అంతే. డబ్బులు పెడితే దక్కాయా దక్కలేదు అనేది డబ్బులు ఇప్పుడు లాయర్లకైతే ఫీజులు ఇచ్చేది పక్కా గ్యారంటీ. అది కంటికి కనిపించేది. కంటికి కనిపించేది ఏముందో వాటి గురించి వ్యాఖ్య చేయడానికి మనం చాలా సామాన్యులం. ఇక్కడ ఏంటంటే అసలు అంతెందుకు సార్, ఇప్పుడు నిన్న అల్లు అర్జున్ కేసులో కూడా వాళ్ళు ఎంత డబ్బులు ఖర్చు పెట్టి ఇంత ఆగమేఘాలపైన రాత్రి బెయిల్ తెచ్చారు. ఏమైంది చెప్పండి మీరు? రాత్రి బయటకు వచ్చాడా, పొద్దున బయటకు వచ్చాడా? మార్నింగే వచ్చి. ఎందుకు వచ్చాడు? అంతే, బెయిల్ ఎందుకు వచ్చాడు చెప్పండి? రూల్ ప్రకారం. రూల్ ప్రకారం కాదు, వాళ్ళు జడ్జిమెంట్ కాపీ వచ్చింది, జడ్జిమెంట్ కాపీ రావాలి, వెబ్సైట్లో అప్రూవల్ కావాలి, దిస్ ఆర్ ఆల్ ప్రాసెస్. జడ్జిమెంట్ కాపీ వచ్చినప్పుడు జైలు సూపరింటెండెంట్ తప్పులున్నాయి కరెక్షన్ చేసుకుంటామని రిజెక్ట్ చేశాడు. ఈ రిజెక్టెడ్. మళ్ళీ చేసుకుని వచ్చే లోపల టైం అయిపోయింది, రాత్రితో ఉండాల్సి వచ్చింది. ఇక్కడ ఏంటంటే కనుక మళ్ళీ అంత ఆగమేఘాలపైన తీసుకొచ్చినా కూడా ఒకరోజు అయితే జైల్లో ఉండక తప్పలేదు కదా. కొన్ని సందర్భాల్లోన మనం ఏం చేయలేము. దీని వెనుక కూడా ప్రచన్న హస్తం ఉంది అంటే ఏమో చెప్పలేము. బెయిల్ వచ్చింది, కనీసం ఒక రాత్రిన పడి ఉండి అనుకునే వాళ్ళు కొంతమంది ఉండొచ్చు. సార్ ఇందులో కూడా ఇంకొక క్వశ్చన్ ఉంది సార్, ఫైనల్గా ముగిద్దాం దీన్ని. సో పవన్ కళ్యాణ్ చంద్రబాబు హస్తాలు ఉన్నాయి అంటే ఈ అరెస్ట్ వెనక వాళ్ళది కూడా ఉంది మెయిన్, వాళ్ళే రాజకీయం చేసి ఇదంతా కూడా చేశారని ఒక వాదన. అంటే అదే సార్, ఇప్పుడు మళ్ళీ మళ్ళీ చీమ ఎందుకు ఎండలేదు, చేప ఎందుకు ఎండలేదని 7 రాజుల కథలాగా మళ్ళీ మొదటికి వెళ్తే ఏంటంటే పవన్ కళ్యాణ్కు ఈయనకు మధ్య డ్రిఫ్ట్ వచ్చింది. ఎందుకు డ్రిఫ్ట్ వచ్చింది? గత ఎలక్షన్ వల్ల వచ్చింది. చంద్రబాబు నాయుడు కూడా
కోపం వచ్చింది. ఎందుకంటే వైఎస్ఆర్సీపీకి ఇచ్చేశాడు. ఉమ్, దొరికిందే లడ్డులాగా వైఎస్ఆర్సీపీ వాడు మావాడు 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 అని విపరీతంగా స్టేట్మెంట్లు ఇచ్చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి ట్వీట్ కూడా చేసి పడేశాడు. సో ఇలా పార్టీ అలైన్మెంటే జరిగిపోయిన తర్వాత ఇంకా కుట్రే ముందు వాళ్ళే చేశారని అనుకోవచ్చు. తప్పే ఉంది అందులో, రాజకీయం కదా ఇక్కడ. అవును సార్, ఇప్పుడు ఆంధ్రాలో వాళ్ళకి ఉండే బిజీలో వాళ్ళు ఉంటారు. ఈయన అరెస్ట్ చేయడమే పనిగా పెట్టుకుని చేయలేరు కదా ఏదైనా సార్ కూడా. అట్లా కాదు సార్, సో ఇక్కడ ఇది కూడా బిజీలో నడిచిందంతా తెలంగాణ గవర్నమెంట్ లోనే కదా. ఇది కూడా బిజీలో భాగమే కదా, ఉమ్, ఇలా చేయడం కూడా బిజీలో భాగమే అంటే కదా. నడిచింది తెలంగాణ గవర్నమెంట్ కదా అనేది question. ఎవరున్నారు అక్కడ ముఖ్యమంత్రిగా? రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి ఎవరు? ఎక్కడి నుంచి వచ్చారు ఆయన? Of course ఏ పార్టీ తెలుగుదేశం నుంచి వచ్చారు? పార్టీ నుంచే వచ్చారు. ఆయన అవునన్నా కాదన్నా ఆయన గురు సమానులు ఎవరు? ఆయన ఇప్పుడు ఎట్లా ఉన్నాడు? ఆయనకు పవన్ కళ్యాణ్కి ఏం సంబంధము? వాళ్ళిద్దరు కలిసి పావు కదిపి ఉండొచ్చు కదా, ఆ మాట ఆయన విని ఉండొచ్చు కదా, ఆయన కూడా ఎక్కడో ఇదంతా ట్రిగర్ అయి ఉండొచ్చు కదా. ఊహాజనితమే కదా ఈ ఇదంతా. అన్ని ఊహాజనితం, ఏమి నిజం చెప్పండి? మీరు ఇంతదాకా మాట్లాడేది కూడా ఊహాజనితమే కదా. వాస్తవం ఒకటే, ఏంటి? కోర్టు బెయిల్ ఇచ్చింది, అది రావడం లేట్ అయింది, ఒకరోజు రాత్రి ఆయన పండుకున్నాడు, పొద్దున్న లేచి ఇంటికి వచ్చాడు, ఇది వాస్తవం. ఓకే సార్. మిగిలినంత కూడా ప్యాడింగే. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ మా స్టూడియోకి వచ్చి ఇదంతా కూడా చెప్పినందుకు. సో ఇది అల్లు అర్జున్ 1 డే స్టోరీ, 24 అవర్స్ అని వేసుకోవచ్చు మనం. అరెస్ట్, జైలు, బెయిల్, ఇది పుష్ప థ్రిల్లింగ్ స్టోరీ అనేది. సో మరో అంశంతో మరొకసారి కలుసుకుందాం. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.